మీ పీతను. నా పేరు కరకర. ఈ కథలో నేనే హీరోను. చూడండి, ఈ చేపలన్నీ నన్ను ఎంతగా పొగుడుతున్నాయో. హీరో, హీరో, కరకర హీరో అని అరుస్తున్నారు. కానీ మీకు తెలుసా ఏం జరిగింది? నేను ఎలా హీరో అయ్యాను తెలుసుకోవాలా? అయితే పదండి, కథలోకి వెళ్దాం. ఒకప్పుడు ఒక తూర్పు వనంలో ఒక చక్కని చెరువు ఉండేది. అందులో చాలా చేపలు ఉండేవి. అవి రోజంతా ఆడుతూ పాడుతూ సంతోషంగా జీవించేవి. అక్కడే ఉండే ఓ కొంగ, దాని పేరు రంగు. తెల్లగా మెరిసే పొడవాటి కాళ్ళు, నెత్తిపై ఎర్రటి క్రౌన్, చూడడానికి మంచి కొంగలానే కనిపిస్తుంది. కానీ ఆ కొంగ మనసులో ఏదో ఆలోచన ఉంది. ఆ చెరువులోని చేపలను చూస్తూ ఓ ప్లాన్ వేసింది. ఒకసారి వేసవి కాలం వచ్చింది. చెరువులో నీరు అంతా ఎండిపోయింది. ఓ నా మిత్రులారా, ఈ చెరువు ఎండిపోతుంది. నేను మిమ్మల్ని దూరంగా ఉన్న పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్తాను. ఒక్కొక్కరిని నా నోటితో తీసుకెళ్ళి అక్కడ వదులుతాను. అని కొంగ చెప్పింది. చేపలు భయపడిపోయి అంగీకరించాయి. రోజు ఆ కొంగ 2, 3 చేపలను నోటిలో పెట్టుకొని తీసుకెళ్లేది. కానీ చెరువుకి కాదు, అక్కడికి తీసుకెళ్ళి ఓ రాయి మీద కూర్చొని వాటిని తినేసేది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అదే చెరువులో ఉన్న తెలివైన పీత వంతు వచ్చింది. ఓ కొంగ, నిన్ను నేను నమ్మలేను. నన్ను నోట్లో కాదు, నీ వెనుక పైకి ఎక్కించుకో. నా చెంపలతో బలంగా పట్టుకొని ఉంటాను. అని అంది. కొంగ సరేనంది. ఇద్దరూ ఎగిరారు. కానీ పీత గమనించింది, ఎటు వెళ్ళినా చెరువు కనిపించట్లేదు. అక్కడ మాత్రం ఒక చెట్టు కింద చేపల ఎముకలే కనిపిస్తున్నాయి. ఓ మూసగాడా, నీవు నా మిత్రులను తినేశావు కదా. అని అప్పటికప్పుడు తన గట్టి చెంపలతో కొంగు గొంతు పట్టుకుంది. వెంటనే కొంగ గాలిలోనే చనిపోయింది. పీత కిందికి దిగి చెరువు దగ్గరికి వచ్చింది. జరిగిన సంగతిని అన్ని చేపలకి చెప్పేసింది. అలా మన తెలివైన పీత కరకర తన తెలివితేటలతో ఆ మోసగాడైన కొంగును ఓడించాడు. తన మిత్రులైన చేపలను కాపాడాడు. ఆ రోజు నుంచి చెరువులో ఉన్న చేపలందరికీ పీత అంటే గౌరవం.